హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 9 జీటీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ యొక్క హైలైట్ చూద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మ్యాచ్లో ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ వచ్చి పరాగ్, ఓపెనర్ వచ్చి సూర్యవంశీ, జైస్వాల్, జూరెల్, హిట్మేయర్, పెరేరా, జడేజా, ఆర్చర్, బర్గర్, దేశపాండే, సందీప్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 చేంజెస్ చేసింది. బ్రిజేష్ అండ్ బిస్టోయ్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. ఈ మ్యాచ్లో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్ వచ్చి రషీద్ ఖాన్, ఓపెనర్స్ వచ్చి కుషాగా, సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, టెవాటియా, సిరాజు, అశోక్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ. ఇది ఈ మ్యాచ్ యొక్క గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11. ఈ మ్యాచ్లో జైస్వాల్ 50 కొట్టిండు. జస్ట్ 32 బాల్స్లోనే 51 కొట్టిండు. జైస్వాల్ 36 బాల్స్లో 55 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో ధ్రువ్ జూరెల్ జస్ట్ 42 బాల్స్లోనే 75 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టోటల్గా 20 ఓవర్స్లో 210 రన్స్ వేసింది. 6 వికెట్స్ కోల్పోయి అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 14 ఉన్నాయి. ఇండివిజువల్ స్కోర్స్ చూసుకుంటే జైస్వాల్ వచ్చి 36 బాల్స్లో 55, సూర్యవంశీ వచ్చి 18 బాల్స్లో 31, జూరెల్ 42 బాల్స్లో 75, పరాగ్ వచ్చి 4 బాల్స్లో 8 రన్స్, హిట్మేయర్ 8 బాల్స్లో 18 రన్స్, పెరేరా 3 బాల్స్లో 1 రన్, జడేజా 7 బాల్స్లో 7 కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు, ఆర్చర్ 2 బాల్స్లో 1 రన్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ వచ్చి 120 బాల్స్లో 211 రన్స్. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేజింగ్లో జస్ట్ సాయి సుదర్శన్ ఒకటే పోరాడాడు. జస్ట్ 44 బాల్స్లో 73 రన్స్ కొట్టిండు. ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో గెలిచింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన ఫుల్ మ్యాచ్ సమరీ చెప్పి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్కి అండ్ గుజరాత్ టైటాన్స్కి జరిగింది ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 210 రన్స్ వేసింది. 6 వికెట్స్ కోల్పోయి. రాజస్థాన్ రాయల్స్ తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి బ్యాటింగ్లో జూరెల్ 42 బాల్స్లో 75, జైస్వాల్ 36 బాల్స్లో 55, సూర్యవంశీ 18 బాల్స్లో 31, హిట్మేయర్ 8 బాల్స్లో 18 రన్స్. అలాగే గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రబాడా 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అశోక్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ జస్ట్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ వచ్చి 211 రన్స్. అందుకు రిప్లై కానీ గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 204 రన్స్ మాత్రమే చేసింది. 8 వికెట్స్ కోల్పోయి. ఒకసారి గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సాయి సుదర్శన్ 44 బాల్స్లో 73, బట్లర్ 14 బాల్స్లో 26, రషీద్ ఖాన్ 16 బాల్స్లో 24, రబాడా 16 బాల్స్లో 23 నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే ఆర్ఆర్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బిష్నోయ్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. పరాగ్ వచ్చి 1 ఓవర్ వచ్చి 11 రన్స్ ఇచ్చి. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.